హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం 11వ లెక్కను చూసినట్లయితే ఏమవుతుందండి, 2 అంకెల మొత్తము 8, దాని ఫలితము 15 అయినా వాటి విలోమాల సంఖ్య ఎంత అనండి. మీరు లెక్కించినప్పుడు జాగ్రత్తగా గమనించాలి, కంగారు పడకండి. ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చాడో రాసుకుందాం. చూడండి, ఏమి ఇచ్చాడు, సాధన 2 అంకెల మొత్తం ఎంతండి, మనకు లెక్క ఎంత ఇచ్చాడు, 8. తర్వాత దాని ఫలితం అంటే 2 అంకెల లబ్ధం, 2 అంకెల లబ్ధము. లబ్ధమన్నా ఫలితమన్నా మీరు కంగారు పడొద్దు. అప్పుడు ఎంతండి, 15. ఇప్పుడు వాటి విలోమాల సంఖ్య ఎంత అని అడిగాడు. మనకి దానికి ఒక ఫార్ములా ఉంది, ఏంటండి, 2 సంఖ్యల వృత్కలమాల ఎంతండి, 2 సంఖ్యల మొత్తము బై 2 సంఖ్యల లబ్ధము. 2 సంఖ్యల మొత్తము బై 2 సంఖ్యల లబ్ధము. ఇప్పుడు 2 సంఖ్యల మొత్తం మనకి ఇక్కడ ఏమవుతుందండి, వాటి యొక్క విలోమాల సంఖ్య. 2 సంఖ్యల మొత్తం అంటే ఎంతండి, 8 బై 2 సంఖ్యల లబ్ధం అంటే 15. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 8 బై 15. ఇక్కడ ఎక్కడ చూడండి ఆన్సర్, ఏ 8 బై 15, బి 15 బై 8, సి 27, డి 7. చివరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఏ. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. 2వ లెక్కను చూసినట్లయితే ఒక వస్తువు యొక్క క్రయ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం 240. ఏంటండి, క్రయ విక్రయాలు అంటే ఏంటి, కొనడం అమ్మడం యొక్క వ్యత్యాసం ఎంత అన్నాడు, 240. దాని లాభ శాతం 20% అయితే దాని విక్రయ ధర ఎంత? దాని లాభ శాతం ఎంత అండి, 20%. ఇక్కడ పక్కన చూసారు, ఇదంటే పర్సెంట్ లెక్క. ఓకేనా, 20% అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏ 1200, బి 1440 రూపాయలు, సి 1800 రూపాయలు, డి 2440 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఏంటి, మనకి కొన్న వేల ఇవ్వాల, అమ్మిన వేల ఇవ్వాల, మరి ఇంకెలాంటి బాబు మన ధరలకు విలువ ఎలా తెలుసుకుంటామంటే కంగారు పడకుండా వాడు ఇచ్చిన దాంతో మనం చేసుకుంటూ వెళ్దాం. సాధన ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మనకి క్రయ విక్రయాల మధ్య వ్యత్యాసం ఇచ్చాడు. ఒక వస్తువు యొక్క ధరల వ్యత్యాసం ఎంతండి, 240. ఓకేనా, ధరల యొక్క వ్యత్యాసం. తర్వాత ఏమి ఇచ్చాడు, లాభం ఇచ్చాడు. లాభ శాతం ఎంతండి, 20%. ఇప్పుడు మనకి అమ్మిన వేల అడిగాడు, ఏమన్నాడు, దాన్ని విక్రయ ధర అంటే ఏంటి, అమ్మేసినటువంటి ధర అడిగాడు. అమ్మేసిన ధర కావాలంటే ముందు మనకు కొన్న వేల కావాలి. కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు భేదము బై శాతము ఇంటూ 100. ఇది ఫార్ములా అండి. మనకు కొన్న వేల కావాలనుకుంటే భేదము బై శాతము ఇంటూ 100. ఈ ఫార్ములా మనం అప్లై చేద్దాం. అప్లై చేస్తే చూడండి, కొన్న వేల తీసుకుంటాం. కొన్న వేల అంటే ఇక్కడ మనకి భేదం ఎంత ఇచ్చాడు, 240, 240 బై శాతం ఎంత ఇచ్చాడు,
20% ఇంటూ 100. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, 0 0 క్యాన్సిల్ చేస్తాం ఫస్ట్. అప్పుడు 2 ఈ 10 లో 5 టైమ్స్ పోతుంది, అంటే 240 ఇంటూ 5, అంటే 240ని 5 చేత మనం మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే 5 0 0, 5 4 20, అంటే 0 5 4 20, 0 2 వేసుకున్నాం, 5 2 10 12, ఎంతండి 1200. మనకు కొనవేల ఎంత వచ్చింది, 1200 వచ్చింది. మరి ఇక్కడ మనకి ఆప్షన్ ఏమి ఇచ్చారు, 1200 వచ్చి వెంటనే టక్ మన వెళ్ళి 1200 ఆన్సర్ పెట్టేస్తారు. 1200 అంటే కరెక్ట్ ఆన్సర్ కాదు, కంగారు పడకూడదు. ఇప్పుడు మనం ఓన్లీ కొన్నవేల వచ్చింది, కానీ వాడు మనకి ఏమడిగాడు, అమ్మిన వేల అడిగాడు. అప్పుడు అమ్మిన వేల ఎంతండి, కొన్న వేల ప్లస్ లాభము. కొన్న వేల ఎంతండి 1200 ప్లస్ లాభం ఎంత ఇచ్చాడు 240. అప్పుడు దాన్ని యాడ్ చేస్తే 1200 ప్లస్ 240 యాడ్ చేయండి. 0 4 2 2 4 1, అంటే 1440. 1440 ఎక్కడ ఉంది, ఏ 1200, బి 1440, సి 1800, డి 2440. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, బి అవుతుంది. ఇలా కంగారు పడకుండా జాగ్రత్తగా ప్రతి స్టెప్ ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు మనం 13 లెక్కను చూసినట్లయితే ఏమన్నాడు, 5 సెంటీమీటర్లు కిలోమీటర్లలో లెక్కిస్తే ఎంత. ఏంటండి, మనకి ఇక్కడ 5 సెంటీమీటర్లు అనేది ఇవ్వడం జరిగింది, దాన్ని కిలోమీటర్లో లెక్కిస్తే ఎంత అని అడగడం జరిగింది. ఏ 0.005 కిలోమీటర్స్, బి 0.0005 కిలోమీటర్స్, సి 0.00005 కిలోమీటర్స్, డి 0.00005 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి సెంటీమీటర్ లో ఉంది, దీన్ని కిలోమీటర్ లో మార్చడం ఎలా చూద్దాం. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు సాధన 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్ లో మార్చే కన్నా ముందు మనం ఏం చేద్దామండి, మిల్లీమీటర్ లో మార్దాం. అప్పుడు ఎన్ని మిల్లీమీటర్లు వస్తుంది, 1000 మిల్లీమీటర్స్. ఇప్పుడు మిల్లీమీటర్ల కింద ఇచ్చాడు, మనకి సెంటీమీటర్ల కింద ఇవ్వడం జరిగిందండి. అదే రాస్తాం. అప్పుడు 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఓకేనా? అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్, 1000 మిల్లీమీటర్స్, అండ్ 1 మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్స్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాతో మనం మ్యాథ్స్ కనుక చేసినట్లయితే ఫస్ట్ చేస్తాం, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 1000 మిల్లీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. అప్పుడు ఎంత అవుతుందండి, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ 5 ఎలా మార్చాలి అంటే ఏం చేస్తామండి, డివైడ్ చేస్తాం. 5/1 lakh, దీన్ని రాసుకుంటే 0.0000005. ఇది ఎలా వస్తుంది అంటే చూడండి, చూపిస్తా. ఇక్కడ మనకి ఏంటండి 1 lakh 5. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ అవుతుందా అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. 0.00 అంటే ఫస్ట్ పాయింట్ పెట్టినట్టు పెట్టాలి, అక్కడి నుంచి జీరోస్ పెట్టాలి. 0 0 0 0 0 0 0 0. అంటే ఇప్పుడు 5 టైమ్స్ n lakh 5 lakhs 0. ఓకేనా?
అదవుతుందండి. అంటే మనం ఇది సింప్లిఫై మీకు అర్థం అవ్వాలని చెప్పేసి డివిజన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం చూద్దాం. మనకి ఒక వ్యాపారి ఒక కుర్చీని 15% లాభానికి బదులు 8% లాభానికి అమ్మితే ఏంటండి, 15% లాభానికి బదులు 8% లాభానికి అమ్మాడు. మీరు కన్ఫ్యూజ్ పడకండి. అంటే 8% లాభానికి అమ్మాడు కానీ 15% అంటున్నాడు. అంటే ఆ భేదం తీసుకుంటాం అనమాట మనకి. అప్పుడు ఏమన్నాడు, అతనికి 56 తక్కువ వచ్చిందని, అంటే వచ్చిన లాభంలో 56 తక్కువ రావడం అనేది జరిగింది. ఆ కుర్చీ అసలు ఖరీదు ఎంత? అసలు ఖరీదు ఎంత మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ 700, బి 800, సి 900, డి 950 కూడా జరిగింది. ఇప్పుడు కనుక చూసినట్లయితే సాధన మనకి లాభ శాతాలు ఇచ్చాడు. ఎంతంత లాభ శాతం యొక్క భేదము ఎంతండి? 15% మైనస్ 8%. తీసేస్తే 15 లోంచి 8 తీస్తే 7. ఇది వచ్చు కదా అందరికీ, అదే రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 7%. ఇక్కడ ఏమని ఇచ్చాడు మరలా? లాభానికి అమ్మితే తగ్గిన అతనికి 56 తక్కువ వచ్చిందంట. అంటే తక్కువ వచ్చిన వెల, తక్కువ వచ్చిన సొమ్ము ఎంతండి? 56. అంటే 7% ఈజ్ ఈక్వల్ టు 56. ఇప్పుడు కొన్న వెల కావాలి మనకి. ఇక్కడ ఏమన్నా అసలు ఖరీదు అంటే కొన్న వెల ఈజ్ ఈక్వల్ 100/7. అంటే ఈ 7 ఇందులో 8 టైమ్స్ పోతుంది. అంటే 100 × 8 ఈజ్ ఈక్వల్ టు 800. ఓకేనా? అర్థమైంది కదండి. మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా చూసినట్లయితే ఇలా ఈజీగా వస్తుంది. అప్పుడు ఏ 700, బి 800 కరెక్ట్ అండి, సి 900, డి 950 ఇచ్చింది. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? 800. ఇలా కంగారు పడకుండా ప్రతి లెక్కనే చూడాలి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. మనం 56వ సమయం చూసినట్లయితే ఏమొచ్చిందండి, 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు ఏంటండి, 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఏంటంటే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉందండి. అది 2 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? మీరు బాగా గమనిస్తే రైలు పొడవు ఇచ్చాడు మనకి ఇక్కడ, తర్వాత సొరంగం పొడవు ఇచ్చాడు, కానీ వేగం కూడా ఇచ్చాడు. కానీ ఎంత టైంలో అది క్రాస్ చేస్తుందని చెప్పేసి అడిగాడు. దేంట్లో బాబు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ 1 నిమిషం, బి 2 నిమిషాలు, సి 3 నిమిషాలు, డి 4 నిమిషాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వాలా, మనం దీన్ని ఎలా కనుగొనడం అని చెప్పేసి కన్ఫ్యూజ్ పడద్దు. ఫస్ట్ చూద్దాం. మనకి సమ్ లో అంటే లెక్కలో ఏదైతే ఇచ్చాడో అవి క్లియర్ గా రాసుకుందాం. ఫస్ట్ సాధన. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు అంటే రైలు పొడవు ఇచ్చాడు మనకి, అదే రాసుకుంటాం. రైలు పొడవు ఎంతండి? 1 కిలోమీటర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? స్వరంగం పొడవు ఇచ్చాడు చూసారా, అది 2 కిలోమీటర్ల స్వరంగం పొడవు మార్గాన్ని అంటే స్వరంగం పొడవు రాస్తాం. సొరంగం పొడవు ఎంతండి? 2 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇంకా మనకేమి ఇచ్చాడు వాడు? వేగం ఇచ్చాడు, అదే రాస్తాం. రైలు వేగం ఎంతండి? 45 km/h. గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకేమి ఇచ్చాడు ఈసారి? మనకి ఈ ఫిజిక్స్ లో దూరంకి ఏంటంటే మనకి వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై
కాలము. ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం సమ్ అనేది చేస్తాం. మీరు ఇక్కడ గమనిస్తే మనకేం కావాలి? దూరం ఇచ్చాడు, వేగం ఇచ్చాడు, కాలము కావాలి. దాన్ని రాసుకున్నాం. ఏమప్పుడు అవుతుంది? కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఓకేనా? అర్థమవుతుందండి. ఇప్పుడు మనకి కాలం ఫార్ములాని అప్లై చేస్తాం. అప్లై చేస్తే మనకి ఏమి వచ్చేటువంటి ఫస్ట్ దూరం. దూరం ఎంత? 1 + 2 3 కిలోమీటర్స్. 1 + 2 = 3 కిలోమీటర్స్. మనకి దూరం అనేది వచ్చింది, వేగం అనేది ఉంది. ఇప్పుడు కాలం కావాలి. అదే మనం మెన్షన్ చేస్తాం. చూడండి, చేస్తే దూరం ఎంత? 3 బై వేగం ఎంత? 45 ఇంటూ ఎంతకి? గంటకి. ఓకేనండి. ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ 3 టేబుల్ 1 టైం, ఇక్కడ 1 3 3 5 3 15. ఓకేనా? ఇప్పుడు ఈ 15లో 5 3 టైమ్స్, ఇక్కడ 5 ఎన్నిసార్లు పోతుందండి? 1 5 5 20 ఉంటుంది. 2 5 10 అంటే 12 టైమ్స్. 12 5 60. ఇప్పుడు ఈ 3 ఇందులో 4 టైమ్స్ పోతుంది అంటే 4 నిమిషాలు. అంటే మనం 1 కిలోమీటర్ పొడవున్న గూడ్స్ రైలు 2 కిలోమీటర్ల పొడవున్న సొరంగ మార్గాన్ని ఎంత టైంలో దాటుతుందండి? 4 నిమిషాల్లో దాటుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? డి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. 7వ లెక్క కనుక మనం చూసినట్లయితే చూడండి, ఏమి ఇచ్చాడు? ఒక నీటి తొట్టి పొడవు, వెడల్పు, ఎత్తు క్రమంగా 11 మీటర్లు, 10 మీటర్లు మరియు 9 మీటర్లు ఇవ్వడం జరిగింది. ఏమన్నా తర్వాత అయితే మనకు ఒక తొట్టు పొడవు ఇచ్చాడు. అయితే తొట్టిలో 6 మీటర్ల ఎత్తు వరకు, అంటే ఇక్కడ అసలు ఎత్తు ఎంతండి? 9 మీటర్లు. కానీ ఎంత ఎత్తు వరకు అన్నాడు? 6 మీటర్ల ఎత్తు వరకు నీరు నింపారు. అంటే 6 మీటర్ల ఎత్తు వరకు నీరు అనేది నింపడం జరిగింది. ఖాళీగా ఉన్న ప్రదేశం ఎంత అని అడగడం జరిగింది. ఇప్పుడు మనం తొట్టేసుకుందాం. తొట్టేసుకుంటే ఇది ఒక తొట్టె. దీనికి ఏమి ఇచ్చాడు? మనకి 11 మీటర్ల పొడవు ఇచ్చాడు. ఈ పొడవు రాసుకుంటాం. అంటే ఇది 11 మీటర్లు. వెడల్పు ఎంత ఇచ్చాడు? 10 మీటర్లు. అదే రాస్తాం. అంటే ఇది 10 మీటర్లు. మరి ఎత్తు ఎంత ఇచ్చాడండి? 9 మీటర్లు ఇచ్చాడండి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు 9 మీటర్లు. ఇది మనకే డయాగ్రామ్ అండి. అర్థమవుతుంది కదా? మీకు క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ డయాగ్రామ్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఖాళీగా ఉన్న ప్రదేశం కావాలి. అంటే ఒక దీర్ఘ గణప యొక్క ఘనపరిమాణం కనుక మనం తీసుకున్నట్లయితే వైశాల్యం వేరు, ఘనపరిమాణం వేరు. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమైతే ఇచ్చిన లెక్కలో అవి రాసుకుందాం. సాధన ఫస్ట్ ఏంటండి? ఒక నీటి తొట్టి యొక్క పొడవు, అదే రాసుకుంటాం. ఒక నీటి తొట్టె యొక్క పొడవు ఎంతండి? 11 మీటర్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? వెడల్పు, అదే రాస్తాం. ఒక నీటి తొట్టె యొక్క వెడల్పు ఎంత అన్నారు? 10 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ ఎత్తు ఇచ్చాడు. ఆ ఎత్తు కూడా రాస్తాం. ఒక నీటి తొట్టె యొక్క ఎత్తు ఎంతండి? 9 మీటర్లు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? దీని యొక్క ఘనపరిమాణం తీసుకుంటాం. ఘనపరిమాణ సూత్రం ఏంటి? తెలుసు కదా? L × B × H. దీర్ఘ ఘనపరిమాణ ఘనపరిమాణం
ఎంతండి L ఇంటూ బి ఇంటూ హెచ్, ఇది ఫార్ములా. ఇప్పుడు మనకే పొడవు అంటే L, వెడల్పు అంటే బి, ఎత్తు అంటే హెచ్. ఓకేనా? దీని ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఒక నీటి తొట్టె యొక్క ఘన పరిమాణం L ఇంటూ బి ఇంటూ హెచ్ కానీ తీసుకున్నట్లయితే 11 ఇంటూ L అంటే 11 కదా, ఇంటూ బి అంటే 10 ఇంటూ హెచ్ అంటే 9. అప్పుడు 11 9 99 అంటే 99 ఇంటూ 10. ఇక్కడ 99ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 0, 9 9 0 0, 1 9 9, 1 9 9 అంటే 990. 990 చదరపు మీటర్లు. ఇప్పుడు మనకి మొత్తం తొట్టి యొక్క దీర్ఘఘన పరిమాణం అదే రాస్తాం అక్కడ. మొత్తం ఒక నీటి తొట్టి యొక్క ఘన పరిమాణం 990 రావడం జరిగింది. ఇది మొత్తం అండి. ఇప్పుడు ఏం చేయాలి? నీటితో నిండినటువంటి ఘన పరిమాణం మనం చూద్దాం. ఇప్పుడు నీటితో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? 6 మీటర్ల ఎత్తు వరకు నీటితో నింపారు అని అంటే దీని యొక్క పొడవుని 6 మీటర్లు. 6 మీటర్ల ఎత్తు వరకు వాటర్ నింపడం జరిగిందట ఈ తొట్టిలో. ఇలాగా 6 మీటర్ల ఎత్తు వరకు నీటి నింపడం అనేది జరిగింది. ఇప్పుడు అదే రాస్తాం. నీటితో నిండిన తొట్టి యొక్క ఘన పరిమాణం చూసుకుంటాం. అంటే నీటితో నిండిన తొట్టె యొక్క ఎత్తు ఎంతండి? నీటితో నిండిన తొట్టె యొక్క ఎత్తు ఎంత? 6 మీటర్లు. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్లు. నీటితో నిండిన తొట్టె యొక్క పొడవు L ఎంతండి? దీని పొడవు మామూలుగానే ఉంది, అంటే ఎత్తు తగ్గింది. పొడవు ఎంత? 11 మీటర్లు. తర్వాత నీటితో నిండిన తొట్టె యొక్క వెడల్పు అంటే బి ఎంత ఇచ్చారు మనకి? 10 మీటర్లు. అదే రాస్తాం 10 మీటర్లు. ఇప్పుడు ఏం చేస్తాం? నీటితో నిండిన తొట్టి యొక్క దీర్ఘఘన పరిమాణం. ఒక నీటితో నిండిన తొట్టె యొక్క ఘన పరిమాణం. ఘన పరిమాణం మళ్ళీ ఏంటంటే సేమ్ ఫార్ములా L ఇంటూ బి ఇంటూ హెచ్. అదే ఫార్ములా మనం అప్లై చేస్తే L అంటే ఎంత? 11 ఇంటూ బి అంటే 10 ఇంటూ హెచ్ అంటే 6. సేమ్ 6 11 66. 66 ఇంటూ 10 0 0 ఒక అర్థమవుతుంది కదా. 1 6 6 1 6 6 అంటే 660. 660 చదరపు మీటర్లు. ఓకే అండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నదని మనం చూసుకున్నాం. తర్వాత నీటితో నిండిందని మనం చూసుకున్నాం. సరే, చదరపు మీటర్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఖాళీగా అంటే నీటితో నిండకుండా ఖాళీగా ఉన్నటువంటి తొట్టి యొక్క ఘన పరిమాణం మనం తీసుకుందాం. అది ఎలా చేద్దాం చూడండి. ఏముంది? ఈ పుల్లు అంటే ఈ తొట్టి యొక్క మొత్తం ఘన పరిమాణం నుంచి నీటితో ఉన్న ఘన పరిమాణం తీసేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అదే రాస్తాం. ఖాళీ తొట్టి యొక్క మొత్తం ఘన పరిమాణం. ఖాళీ తొట్టి యొక్క
ఘన పరిమాణం మొత్తం, ఘన పరిమాణం మొత్తం ఈక్వల్ టు 990 చదరపు మీటర్లు. నెక్స్ట్, నీటితో నిండిన తొట్టె యొక్క ఘన పరిమాణం ఎంతండి? 660 చదరపు మీటర్లు. ఇప్పుడు ఖాళీగా ఉన్న తొట్టె యొక్క ఘన పరిమాణం, తొట్టె యొక్క ఖాళీగా ఉన్న ప్రదేశం ఎంతండి? మొత్తం నుంచి అంటే ఘన పరిమాణం మొత్తం నుంచి నీటితో నేను ఘన పరిమాణం తీసేసినట్లయితే, చదరపు మీటర్లు తీసేస్తే మనకి ఖాళీగా ఉన్న ప్రదేశం వస్తుంది. అంటే 990 మైనస్ 660 మీటర్లు. దీన్ని మనం 990 నుంచి 660 తీసేసినట్లయితే, 0 నుంచి 0 తీస్తే 0, 9 నుంచి 6 తీస్తే 3, 9 నుంచి 6 తీస్తే 3, అంటే 330 చదరపు మీటర్లు. ఖాళీ నీటి తొట్టె యొక్క ప్రదేశం అనేది కనుగొనాలి. అదే రాస్తాం, ఖాళీ ప్రదేశం రాస్తే ఇక్కడ 330/930 వేస్తాం. 330/930, 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 టేబుల్ 1 టైమ్, ఇక్కడ 3 టేబుల్ 1 టైమ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్ 3 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, అంటే 11/33. ఇక్కడ 11 టేబుల్ 1 టైమ్, ఇక్కడ 3 టైమ్స్, అంటే 1/3. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 1/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. ఇలా కంగారు పడకుండా ప్రతి సమ్ము జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. 18 లెక్కను చూసినట్లయితే ఇచ్చాడు 12 మీటర్లు ఇంటూ 10 మీటర్లు ఏంటండి కొలతలుగా ఉన్న ఒక భూమికి, అంటే మన కొలతలు ఇచ్చాడు, ఆ కొలతలుగా ఉన్న భూమికి నేల మీద పలకలు పరచడానికి 10 సెంటీమీటర్ల నుండి 8 సెంటీమీటర్ల కొలతలుగా ఉన్న పలకలు ఎన్ని కావాలి? మన భాషలో అర్థం అవ్వాలంటే టైల్స్, ఒక గదికి టైల్స్ ఎన్ని కావాలో తాపీ మిస్త్రి ఏ విధంగా లెక్క చేస్తారో మనం ఇప్పుడు చూద్దామండి. వాడు ఏమిచ్చాడు? 12 మీటర్లు ఇంటూ 10 మీటర్ల కొలతున్న భూమి ఇచ్చాడు. తర్వాత 10 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు ఉన్నటువంటి పలకలు మనం చూద్దాం. సాధన చూస్తే మనకి ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. ఫస్ట్ భూమి పొడవు, ఎల్ ఎంతనే? 12 మీటర్లు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్లు. భూమి వెడల్పు టు 10 మీటర్లు. అదే రాస్తాం, 10 మీటర్లు. ఇదేంటి? లెక్క ప్రకారం అంటే లెక్క ప్రకారం. ఇప్పుడు దీర్ఘ చతురస్ర వైశాల్య సూత్రం తెలుసు కదండి మీకు, ఎల్ ఇంటూ బి. అదే రాస్తాం, దీర్ఘ చతురస్ర వైశాల్యం, దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంతండి? ఎల్ ఇంటూ బి. ఈ ఫార్ములాని మనం అప్లై చేస్తాం. ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే అప్పుడు భూమి వైశాల్యం ఎంతండి? 12 ఇంటూ 10, అంటే 2 ఇంటూ 10, 0 0 0 0, 1 2 2, 1 1 1, అంటే 120. ఓకేనా? అది రాస్తాం, అంటే 120 చదరపు సెంటీమీటర్లు అండి, చదరపు సెంటీమీటర్లు రావడం జరిగింది అండి. 120 చదరపు మీటర్లు. ఇప్పుడు ఏం చేయడు?
పలక పొడవు రాసుకుంటాం. పలక పొడవు ఎంత ఇచ్చారండి? 10 సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్లు. పలక వెడల్పు బి 8 సెంటీమీటర్లు. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇది రాసుకుంటానండి లెక్క ప్రకారం. ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాం? పలక వైశాల్యం అనుకుంటాం, అదే రాస్తాం. పలక వైశాల్యం ఎంతంటే మనకి 10 × 8 10×80 అంటే 80 చదరపు సెంటీమీటర్లు. మనకే పలక వైశాల్యం వచ్చింది, భూమి వైశాల్యం వచ్చింది. ఇప్పుడు ఎన్ని పలకలు కావాలంటే అదే రాస్తాం. 120 చదరపు మీటర్లని సెంటీమీటర్లో మార్చగా. ఎందుకంటే ఇక్కడ టైల్స్ కొలత అనేది సెంటీమీటర్లు ఇచ్చాడు, కానీ ఇక్కడ కొలత అనేది మీటర్ వచ్చి దాన్ని మారుస్తాం. మారిస్తే 120 × 10,000. ఇప్పుడు కావలసిన ఎన్ని టైల్స్ పలకలు మనకు కావలసిన టైల్స్ పలకలు, కావలసిన పలకల సంఖ్య, ఎంత మనకు కావాలంటే చూడండి, 120 × 10,000/80. అంటే మన పలక వైశాల్యం ఎంతండి? 80 సెంటీమీటర్లు వచ్చింది. దీన్ని భాగించినట్లయితే ఎన్ని పలకలు కావాలి మనకి వస్తుంది. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 0 0. ఇక్కడ 2 టేబుల్ టైమ్స్ 4 టైమ్స్, ఇక్కడ 2 టేబుల్ టైమ్స్ 6 టైమ్స్ అంటే 60 టైమ్స్. ఈ 4 టేబుల్ లో 2 టైమ్స్ 2 టైమ్స్, ఇక్కడ 30 టైమ్స్. ఇక్కడ 2 టేబుల్ ఇందులో 15 టైమ్స్ అంటే 15 × 1000 ఈజ్ ఈక్వల్ టు 15,000 పలకలు. 15,000 ఎక్కడ ఉందో చూడండి. 15,000 చూసినట్లయితే ఏ 12,000, బి 15,000, సి 10,000, డి 18,000. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. 19వ సమ్ చూసినట్లయితే చూడండి, ఏమి ఇచ్చాడు? 360 గ్రాములు 3 కిలోగ్రాములలో ఎంత శాతము? ఎంతంటే 360 గ్రాములు ఇచ్చాడు. 3 కిలోగ్రాములలో ఎంత శాతం అని చూద్దాం. సాధన ఇస్తే ఏ 12%, బి 15%, సి 18%, డి 12% ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా చూసినట్లయితే ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 360 గ్రాములు. ఇప్పుడు 360 గ్రాములు మనం కిలోగ్రాముల్లో మార్చుకోవాలి, అంతే కదండి. అంటే 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. ఎంతండి? 1000 గ్రాములు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు దీన్ని మనకి ఏమన్నా 3 కిలోగ్రాములు అన్నాడంటే 3 కిలోగ్రాములు తీసుకున్నట్లయితే 3 కిలోగ్రాములు కనుక తీసుకుంటే ఎంత అయిందండి? అంటే 3 × 1000 అంటే 1 కిలోగ్రామ్ 1000 అయినా 3 కిలోగ్రాములు, అప్పుడు 3000 గ్రాములు. ఇప్పుడు మనకి గ్రాముల్లో మార్చుకున్నాం కాబట్టి దాన్ని ఈజీగా మెన్షన్ చేయొచ్చు మనం. ఇప్పుడు చేస్తే అంటే 3000. ఇప్పుడు ఎంత పర్సెంట్ అని చూసినట్లయితే 260/3000 × 100. అర్థమవుతుందా? అంటే పర్సెంటేజ్ మనల్ని ఎంత పర్సెంటేజ్ తెలుసుకోమన్నాడు కాబట్టి పైన వేయాలి 360, కింద 3000 వేయాలి, పక్కన ఇంటూ 100 వేయాలి. చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతే 36/3 అంటే 1 3 3, ఇక్కడ 1 3 3, 2 3 అంటే 12. అంటే ఎంత పర్సెంట్ అండి? 12%. ఓకేనా? ఇప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏ 12%, బి 15%, సి 18%, డి 21%. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. 20వ సమ్ చూసినట్లయితే వచ్చింది 4.239. ఇక్కడ మనం 239 అని చదవకూడదండి. 4.239 ని 0.9 భాగిస్తే ఫలం
ఎంత వస్తుంది? ఇప్పుడు చూస్తే మనం సాధన చూద్దాం. సాధన ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? 4.239. ఎంతసేపు భాగించాలన్నాడు? 0.9. ఇప్పుడు మనకే 0.9 లో డివిజన్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా చేద్దాం చూడండి. చేస్తే 4.239 బై 0.9 ఇంటూ బై 10 బై 10 ఎలా చేసుకోవచ్చు కదా. అంటే బై 10 బై 10 కింద మనం రాసుకోవచ్చు. దాన్ని ఏమొస్తాం అంటే ఇరువైపులా 10చే భాగించగా అంటే ఇరువైపులా 10చే భాగించగా మనం రాసాం. ఇప్పుడు చూస్తే 10 మల్టిప్లికేషన్ చేయండి. 4.239 చేత 10 చేత మల్టిప్లికేషన్ చేస్తే 0 3 जार 0, 0 2 जार 0, 0 4 जार 0, 1 9 जार 9. గమనించండి. 1 3 जार 3, 1 2 जार 2, 1 4 जार 4. దీంట్లో ఇక్కడ మేము పాయింట్ ఉంది, మీరు ఏం చెప్పట్లేదు అంటే అది ఎలా చెప్తారో నేను చెప్తాను చూడండి. 0 9 3 2 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే ఇక్కడ 3 ప్లేసెస్ తర్వాత డెసిమల్ అంటే పాయింట్ అనేది ఉంది. ఇప్పుడు చూస్తే 1 2 3 అంటే 3 పాయింట్ల తర్వాత ఇటు నుంచి కౌంట్ చేసుకోవాలి. అంటే 42.39 42.390 మనకి రావడం జరిగింది. ఇప్పుడు 0.9 కూడా 10 తో మల్టిప్లికేషన్ చేస్తే 0.9 ఇంటూ 10 9 0 0 0 0 0 1 9 9 1 0 0 అప్పుడు 0 9 0. ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత డెసిమల్ ఉందో ఒక స్థానం, అంటే ఇక్కడ ఒక స్థానం తీస్తే అప్పుడు ఎంత అవుతుందండి? 9. ఇప్పుడు మనం డివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది కదా, చూద్దాం. 0.390 కనుక చూసినట్లయితే 9 ఎంతండి? 3 9 4 9 4 36. అంటే ఇక్కడ ఎంత ఉంది? 12 నుంచి 6 తీస్తే 6. ఇక్కడ 3 దించుకుంటే ఇక్కడ పాయింట్ పెడతాం. ఇక్కడ మరి పాయింట్ ఉంది కదా, పాయింట్ పెడతాం. అప్పుడు ఎంత ఉందండి? 7 9 63 అంటే 0. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 9 9 దించుతాం. 1 9 9 0. ఇక్కడ ఏందండి? 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 ఉంటుంది, కానీ 0 మనకి లెక్క ఉంది పాయింట్ తర్వాత. అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని చూస్తే మనం 4.71. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 4.71 ఎక్కడ చూడండి, 4.71 బి లో ఉందంటే కరెక్ట్ ఆన్సర్ బి. ఈ విధంగా మనం నవోదయ మోడల్ పేపర్ లో 20 సమ్స్ ఉంటే 20 సమ్స్ కే 25 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ విభాగం వచ్చి పేజీ సంబంధించి ఉంటుందండి. వాటికి కూడా మనం క్లియర్ గా చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.